Hello everyone, welcome back. Today in this video, I'm going to recap some of the basics. కొన్ని బేసిక్ నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఐ థింక్ గ్యాప్ వచ్చింది కాబట్టి అండ్ ఆల్సో సంబడి ఆస్క్డ్ కామెంట్స్లో మెన్షన్ చేశాడు సింటాక్స్ అని ఇంకా అవి బేసిక్స్ ఒకసారి చెప్పమని. సో ఐ విల్ బీ టెల్లింగ్ అబౌట్ దోస్ థింగ్స్. అంటే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తా అన్ని బేసిక్స్ అన్నీ. సో ఒకసారి చూడండి, చూసి మళ్ళీ బేసిక్స్ ఏమన్నా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఆపేసి ఉంటే వీడియోస్ చూడడం ఒకసారి చూసి మళ్ళీ రివైండ్ చేసుకోండి. అండ్ యా, సో ఏమైనా మిస్ అయితే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్. నేను నెక్స్ట్ వీడియోలో అది ఒకసారి మెన్షన్ చేస్తాను. ఓకే, సో యా, ఫస్ట్ అయితే రైట్ క్లిక్ ఫోల్డర్ స్క్రిప్ట్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఎప్పుడైనా ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటేనే కరెక్ట్, అలానే పెట్టుకోవాలి. ఓకే, అండ్ క్రియేట్ C# డెమో అనే ఒకటి పెట్టేస్తా. ఓకే, సో నార్మల్గా మనం బేసిక్స్ ఏమేమి చెప్పుకున్నాం ఇప్పటి వరకు అన్నీ మేబీ నాకు అంటే నేను ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తాను, ఏది గుర్తొస్తే అది. ఓకే, డోంట్ వరీ, బేసిక్స్ ఓన్లీ. ఓకే, అవి మాత్రం చెప్తాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ షార్ట్ వీడియో. సో యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్, ఫ్లోట్ వీటి గురించి మాట్లాడదాం. ఇది మాట్లాడే ముందు ఒక చిన్న టాపిక్ అది ఏంటంటే సింటాక్స్ గురించి చెప్పి నేను వాటి గురించి వెళ్తాను. అండ్ ఫంక్షన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్ట్. ఎలా ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవచ్చు మనకి యూజింగ్ కలెక్షన్ జనరిక్, యూజింగ్ యూనిటీ ఇంజిన్ అని ఉంది. ఇవి ఏంటి అంటే మనకి ఆల్రెడీ యూనిటీలో అండ్ మన సిస్టంలో ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అనమాట. ఇవి లైబ్రరీస్, ఇందులో ఉన్నవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏవైతే ఉన్నాయో అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక నేమ్ స్పేస్. ఓకే, ఇది ఒక నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేసెస్లో, ఈ లైబ్రరీస్లో ఉన్న ఏవైతే ఉన్నాయి లైక్ ఈ క్లాస్, డెమో, మోనోబియర్, ఇవన్నీ మనం ఇక్కడ రాయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ దట్. ఇది తీసేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి, అది. సో అవి కావాలి మనకి. అండ్ దిస్ ఈజ్ ఎ క్లాస్, దిస్ హోల్ థింగ్ ఈజ్ ఎ క్లాస్. ఇది మొత్తం మనం క్లాస్ అంటాం. మరి క్లాస్ అంటే ఏంటిది? ఫస్ట్ బేసిక్ క్లాస్ అంటే ఏంటిది? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ దట్ హోల్డ్స్ ఆల్ ద డేటా. ఓకే, ఆల్ ద మెథడ్స్, ఆల్ ద వేరియబుల్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ బ్లూ ప్రింట్. ఓకే, మరి ఈ క్లాస్కి పక్కన ఉంది పబ్లిక్ ఏంటి అంటే మోడిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్ అంటాం వీటిని. యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏం లేదు, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. పబ్లిక్ అంటే యూ కెన్ యాక్సెస్ దిస్ క్లాస్ ఎనీవేర్. ప్రైవేట్ అంటే యూ కాంట్ యాక్సెస్, వేరే క్లాస్లో యాక్సెస్ చేయలేము, ఓన్లీ ఇన్హెరిటెడ్ వాటిలోనే యూ కెన్ యాక్సెస్ ఇట్. అండ్ ప్రొటెక్టెడ్ యూ కెన్ డూ, ప్రైవేట్ అంటే యూ కెనాట్ యాక్సెస్ ఇట్ ఎనీవేర్. ప్రొటెక్టెడ్ అంటే యూ కెన్ యాక్సెస్ ఇట్ ఇన్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్లో అట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అంటే ఓన్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి. సో ఇది ఓపెన్గా ఉండాలా లేదా క్లోజ్డ్గా ప్రొటెక్టెడ్గా ఉండాలా, వేరే వాళ్ళు ఎవరు దీన్ని కదిలించకుండా అనేది యాక్సెస్ మోడిఫైయర్తో లింక్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద క్లాస్, విల్ జస్ట్ సే క్లాస్ అంటే దీని క్లాస్ అని చెప్తున్నాం. లేదు, ఇక్కడ ఇంటర్ఫేస్ అని పెడితే అది ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఏందో తర్వాత సంగతి, ఫస్ట్ అయితే క్లాస్ గురించి తెలుసుకోండి. ఓకే, ఇది క్లాస్. ఇదేంటంటే పేరు, వీఆర్ డిఫైనింగ్ అ నేమ్. అండ్ వాట్ ఈస్ దిస్ కాల్? దిస్ ఇండికేట్స్ దిస్ డెమో క్లాస్ is a child of mono behavior. This mono behavior is a class that is already given by Unity. This is a base class anamata, and this base class is all again derived from the behavior. ఇలా మనం డిరైవ్ చేసుకొని ఈ మోనోబియర్లో ఉన్నవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మోనోబియర్లో ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు, బిహేవియర్లో ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. అలా ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్లో ఉన్నవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ స్టార్ట్ ఈజ్ అ మెథడ్ అండ్ దిస్ అప్డేట్ ఈజ్ అ మెథడ్. ఓకే, రైట్ నౌ మీకు ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మరి సింటాక్స్ అంటే ఏంటిది? పబ్లిక్ క్లాస్ డెమో అని రాసాము, క్లాస్ పబ్లిక్ డెమో అని రాయగలుగుతామా? రాయలేము. ఎందుకు? చూడండి, నేను ఈ పబ్లిక్ ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పెడతా, ఎర్రర్ వచ్చిందా? ఎందుకు రాయలేము? దట్ ఈస్ వాట్ వి కాల్ సింటాక్స్. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలాగే రాయాలి, ఈ పదాలు ఇక్కడే యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్
ఇక్కడ ఈ అంటే మనం మామూలుగా ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ పెడతాం కదా, ఇక్కడ సెమీ కాలమ్స్ అవి యూజ్ చేస్తాం. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్కి సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇలాగే రాయాలి అనేది. సో ద వే వీ రైట్ ద ప్రోగ్రామ్, ఓకే, ద వే వీ కన్వే ఇన్ అవర్ వర్డ్స్ మనం ఎలా కన్వే చేస్తాము, రైట్, దాన్ని మనం సింటాక్స్ అంటాం. ఫర్ సపోజ్ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉన్నాయి, ఏబిసిడి ఇవి ఒకే ఆర్డర్లో రాయాలి, ఇదే సింటాక్స్, అలాగే రాయాలి, రైట్. నువ్వు ఒక ఇంగ్లీష్ వచ్చిన అతని దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడితే అతనికి అర్థమవుతుంది, వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థం కాదు, రైట్. అలాగే సింటాక్స్ అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి పర్టిక్యులర్గా రాసే ఆర్డర్, దానికి చెప్పే విధానం, ఓకే. దానికి పబ్లిక్ క్లాస్ డెమో అంటేనే అర్థమవుతుంది, క్లాస్ పబ్లిక్ డెమో అంటే అర్థం అవ్వదు, రైట్. దట్ ఈస్ వాట్ సింటాక్స్ ఇస్, ఓకే. వాయిడ్ స్టార్ట్ అంటే ఎంటీ, స్టార్ట్ అంటే ఒక పేరు, మెథడ్ పేరు, వాయిడ్ స్టార్ట్ మెథడ్, అది అలా రాస్తేనే అర్థమవుతుంది. ఉత్త స్టార్ట్ అని రాస్తే దానికి ఏంటి అనేది అర్థమవుతుంది. స్టార్ట్ అని రాసావు, మరి అది ఏంటి అనేది అడుగుతుంది, ఎర్రర్ చూపిస్తుంది, రైట్. దట్ ఈస్ వాట్ సింటాక్స్ ఇస్. ఇప్పుడు చూడండి, వాయిడ్ స్టార్ట్ అని నేను ఒక మెథడ్ రాసా, తర్వాత 2 బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ ఎందుకు వచ్చాయి? దిస్ ఈజ్ వాట్ సింటాక్స్. ఇది ఇలా రాస్తేనే దానికి అర్థమవుతుంది. దట్ ఈస్ వాట్ సింటాక్స్ ఇస్, ఓకే. సింటాక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. నౌ సింటాక్స్ తర్వాత విల్ టాక్ అబౌట్ డేటా టైప్స్. వాట్ ఈస్ ఇంట్, ఫ్లోట్, వాట్ ఆర్ దీస్ డేటా టైప్స్? ఇవేంటి? ఓకే, డేటా టైప్స్ ఈజ్ వాట్ data is the types in which you store the data and that defines what type of data it is, okay. అంటే ఫర్ సపోజ్ int టైప్ ఆఫ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు అండ్ యూ స్టోర్ సమ్ డేటా అండ్ మన దానివల్ల మనం ఏం చెప్తున్నాం, దిస్ ఈజ్ అ int టైప్ ఆఫ్ డేటా, దిస్ ఈజ్ అ ఇంటీజర్ టైప్, దిస్ కెన్ హోల్డ్ అ int which is 1 2 3 4 5 6 అలా అనమాట, ఓకే. దట్ ఈస్ వాట్ int is. ఫర్ సపోజ్ int my variable అని పెట్టా, దిస్ ఈజ్ అ int డేటా టైప్ అండ్ దిస్ ఈజ్ అ వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏంటి? మళ్ళీ వేరియబుల్ ఈజ్ లైక్ అ నేమ్ దట్ వీ డిఫైన్, మనం రాసే మన ఓన్ నేమ్ అండ్ దట్ దాని పక్కన మనం ఇంటా, గేమ్ ఆబ్జెక్టా, ఫ్లోటా, వి డిఫైన్ ఇట్ అండ్ దట్ బికేమ్స్ దట్ డేటా టైప్, ఓకే. ఇప్పుడు ఇంట్ మై వేరియబుల్ అని ఒక వేరియబుల్ రాసా అండ్ ఐ డిఫైన్డ్ దిస్ నేమ్ టు దిస్ ఇంట్ టైప్ ఆఫ్ డేటా టైప్, విచ్ మీన్స్ మై వేరియబుల్ ఈజ్ అ, మై వేరియబుల్ అంటే ఏంటిది? మై వేరియబుల్ ఈజ్ అ, నా ఇప్పుడు నేను ఇంట్ అని రాశాను, పక్కన నేనే మై వేరియబుల్ పేరు రాశాను, పక్కన ఇంట్ రాశాను, అంటే నేను ఏం చెప్తున్నా, దిస్ మై వేరియబుల్ అనేది, ఈ మై వేరియబుల్ అనేది ఒక ఇంట్ టైప్, ఇది ఇంటీజర్స్నే స్టోర్ చేసుకోగలుగుతుంది. సో మనకి నార్మల్గా ఏముంటాయి, వేరియబుల్ మనం రాసుకుంటాం, డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్ అండ్ డబుల్, బైట్ ఉంటుంది, ఇంటికన్నా ముందు బైట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్టికులర్ స్టోరేజ్ కెపాసిటీ. బైట్ అంటే 1 బైట్ తెలుసు కదా, 1 బైట్ 28 సమ్ స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇంటీజర్ కొంచెం ఎక్కువ అండ్ ఫ్లోట్ ఇంకొంచెం ఎక్కువ, డబుల్ ఇంకొంచెం ఎక్కువ, అలాగా. అయితే ఇంట్కి ఫ్లోట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంట్ ఓన్లీ పాజిటివ్ 1 2 3 4 5 6 ఇలా వీటినే, అండ్ -1 2 3 4 5 6 వీటినే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఫ్లోట్ అనేది పాయింట్స్ లైక్ 1.2 1.3 1.4 1.5 అలా ఏవైనా ఇవ్వచ్చు. ఫ్లోట్ ఈస్ బిగ్గర్ దెన్ ఇంట్. సో మ్యాక్సిమం టైమ్స్ యూజ్ లేనప్పుడు, అంటే మనం పాయింట్స్లో పెట్టము, లైక్ స్కోర్ ఉంది, స్కోర్ నువ్వు పాయింట్స్లో పెట్టవు, హెల్త్ పాయింట్స్లో పెట్టవు అనుకున్నప్పుడు యూ జస్ట్ నీడ్ ఇంట్. ఫ్లోట్ యూజ్ చేయకూడదు, దట్ విల్ ఇంక్రీజ్ ద దట్ విల్ డిక్రీజ్ దట్ విల్ యూజ్ మోర్ స్టోరేజ్, స్టోరేజ్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. వీటిని డేటా టైప్స్ అంటాం. అండ్ వేరియబుల్ ఏంటో కూడా మీకు తెలిసింది కదా. సో డేటాబేస్ కాకుండా వేరే కూడా ఉంటాయి, దట్ ఈస్ క్లాస్, దట్ ఈస్ బూల్, రైట్. బూల్ ఈజ్ నాట్ లైక్ న్యూమరికల్ డేటా టైప్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూమరికల్ డేటా టైప్. అది ఎందుకు? బూల్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది, ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. అది 1 2 3 4 5 6లని స్టోర్ చేసుకోలేదు. బూల్ కెన్ వాక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంట, ఓకే. ఐ కెన్ ఓన్లీ స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్, 1 2 3 చేయలేము అలా. సో దెర్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దీస్ ఆర్ ద బేసిక్స్ అబౌట్ డేటా టైప్స్ అండ్ దేర్ ఆర్ స్ట్రక్ అండ్ అదర్ థింగ్స్ యూ డోంట్ నీడ్ రైట్ నౌ. నేను అది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పటిదాకా కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా, ఐ థింక్, నాకు కూడా యాక్చువల్లీ గుర్తులేదు అంత బాగా. సో యా, దట్ ఈస్ వాట్ సింటాక్స్, దట్ ఈస్ వాట్ డేటా టైప్, ఇంట్, ఫ్లోట్ అండ్ ఆల్, దట్ ఈస్ వాట్ నాన్ న్యూమరికల్, క్యార్ అండ్ బూల్. బూల్ అంటే ఏంటిది? ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటుంది.
క్యార్ అంటే ఏంటిది? సిహెచ్ఏఆర్. క్యార్ అంటే ఏంటిది? ఇట్స్ వన్ క్యారెక్టర్ టైప్, ఓన్లీ ఒకటే క్యారెక్టర్ని స్టోర్ చేసుకోగలుగుతుంది, ఎదర్ ఏ, ఎదర్ బి, ఎదర్ 1 or 2, లైక్ దట్ అనమాట. దట్ ఈస్ వాట్ క్యారెక్టర్ ఈస్. ఓకే, నౌ వాట్ అబౌట్ మెథడ్? వాట్ అబౌట్ ఫంక్షన్? ఫంక్షన్ అండ్ మెథడ్ రెండు ఒకటే. సో వాట్ అవేంటి? సో బేసికల్లీ నేను చెప్పా, క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ దట్ హోల్డ్స్ all the data inside it. Okay, it's like a capsule. What about method? And again, method is an empty space, empty void, or whatever type you define, that type of void, that is a space, that is a box that holds all the data which you write, all the functionality you write, and it will come and do whatever it is intended to do when you call it. Okay, మనం పిలిచినప్పుడు వచ్చి మనం ఏదైతే లాజిక్ దాంట్లో రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళేదే ఫంక్షన్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే, ఓకే, మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో వచ్చి అది చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వాట్ ఫంక్షన్ ఈస్. ఓకే, సో నార్మల్గా మనకి ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి. దట్ ఈస్ యూనిటీ ఇచ్చింది, దట్ ఈస్ స్టార్ట్ అండ్ అప్డేట్, ఆన్ ఎనేబుల్, ఇవన్నీ యూనిటీ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చింది. మనం ఓన్గా రాసుకోవాలంటే మనం ఏ పేరైనా రాసుకోవచ్చు ఎక్సెప్ట్ దీస్ నేమ్స్. సో నార్మల్గా అవాయిడ్ మై ఫంక్షన్ అని రాసుకోవచ్చు, ఎనీథింగ్, ఎనీ నేమ్ యూ కెన్ వాట్, బట్ నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా రాసుకోండి. ఓకే, రైట్, మై ఫంక్షన్ అని రాసుకోవచ్చు. దీంట్లో నాకు ఏదైనా లైక్ స్ట్రింగ్, అఫ్కోర్స్ స్ట్రింగ్ గురించి చెప్పలేదు కదా. స్ట్రింగ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. స్ట్రింగ్ స్టోర్స్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, collection of words, simply collection of words that is written inside a double quote, any double quote, like string, my string అని ఒకటి తీసుకున్నా, this takes anything 1 2 3 కానీ ఏదైనా, like see 1 2 3 4 5 6 special symbols, anything you can write. This group of words that is written inside a double quote is called a string. ఈ స్ట్రింగ్ని మనం ఈ ఫంక్షన్లో రాసినాం. ఓకే, డీబగ్ డాట్ లాగ్ అంటున్నా, లాగ్ మై స్ట్రింగ్ అంట. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ ఏమైతే రాశానో అది మనకి మెసేజ్ చూపిస్తుంది. ఎప్పుడు నేను ఫంక్షన్ రాశాను బట్ కాల్ చేయలేదు అంటే, ఫంక్షన్ కాల్ చేస్తేనే వచ్చి, నేను చెప్పాను కదా ఇందాక డెఫినేషన్, ఫంక్షన్ కాల్ చేస్తేనే వచ్చి దాంట్లో రాసింది ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్. మరి అది కాల్ చేయాలంటే ఎలా? ఇక్కడ సింపుల్గా స్టార్ట్లో మై ఫంక్షన్ అంట. స్టార్ట్ అనేది ప్రీ డిఫైన్డ్, ఇది మనం ఇందులో ఏం రాస్తామో అది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది, అది బ్యాక్ ఎండ్లో రాసి ఉంటుంది, అది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. సో దిస్ ఇస్ స్టార్ట్. నా ఇప్పుడు నేను వెళ్ళి ఈ డెమో స్క్రిప్ట్ ఒకదానికి అటాచ్ చేస్తే కన్సోల్లో అది వస్తుంది, నేను రాసిన ఏదైతే లెటర్స్ ఉన్నాయో అది వస్తుంది. రైట్ క్లిక్ క్రియేట్ ఎంటీ అంట, దీనికి స్క్రిప్ట్ ఇస్తా. ఓకే, ఇచ్చా కదా. ನಾವು కన్సోల్లో వస్తుంది చూడండి, ప్లే చేస్తే వచ్చిందా? సమ్ JHVAS సంథింగ్ ఐ రిటర్న్. నేను ఇక్కడ ఫర్ సపోజ్ మై నేమ్ ఈజ్ రమేష్ అని రాశాను అనుకోండి, మై నేమ్ ఈజ్ రమేష్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మై నేమ్ ఈజ్ రమేష్ అని వస్తుంది అది. అండ్ అది ఎలా వస్తుంది అంటే ఐఎమ్ డీబగ్గింగ్ ఇట్. సో ఈ డీబగ్ ఏంటిది అసలు ఫస్ట్, అది కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్ జనరల్లీ. ఓకే, మై నేమ్ ఈజ్ రమేష్ వచ్చిందా, రైట్. సో ఇది ఎందువల్ల వచ్చింది, ఐ డీబగ్ ఇట్. ఈ డీబగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సో డీబగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్లీ మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు విల్ రైట్ లాట్ ఆఫ్ కోడ్, అందులో ఎర్రర్స్ ఉండొచ్చు, లేదా ఇది వర్క్ అవుతుందో లేదా అనేది మనకు తెలుసుకోవాలి, బగ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, ఎందుకు బగ్ వచ్చింది, ఇక్కడ ఎందుకు బగ్ వస్తుంది, అసలు ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది అనేది తెలుసుకోవడానికే డీబగ్ యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ డేటా టైప్స్, నాన్ న్యూమరికల్ డేటా టైప్స్, న్యూమరికల్ డేటా టైప్స్ తెలిసింది, అండ్ మెథడ్స్ అంటే ఏందో తెలిసింది, క్లాస్ అంటే ఏందో తెలిసింది, సింటాక్స్ అంటే ఏందో తెలిసింది, రైట్. అండ్ ఇన్హెరిటెన్స్ కూడా చెప్పాను మీకు. యాక్చువల్లీ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, ఒక క్లాస్ ఇంకో క్లాస్ నుంచి డిరైవ్ చేసుకుంటుంది. నేను డెమో అని పెట్టా, నేను ఇంకో క్లాస్ రాసుకుంటా. ఫర్ సపోజ్ వాయిడ్ మెయిన్ క్లాస్ అని రాసుకున్నా, సారీ మెథడ్ కాదు క్లాస్, ఇలా రాసుకుంటా. ఓకే,
this class okay, sorry, void rasana class. Okay, this class have some variables int public int health అని ఉంది అనుకోండి. Now if I inherit this from mono behavior and ఈ క్లాస్ ని మై మెయిన్ క్లాస్ తో నేను ఇన్హెరిట్ చేస్తే now I can use this health. Okay, now I can use this health in this class. చూడండి, health is equal to 10 అంటున్నా. ఈ హెల్త్ నాకు ఇక్కడికి వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? బికాస్ దిస్ డెమో క్లాస్ ఈజ్ అ చైల్డ్ ఆఫ్ దిస్ మెయిన్ క్లాస్. సో చిల్డ్రన్ ఎప్పుడైనా పేరెంట్ క్లాస్లో ఉన్న ఏ వేరియబుల్ అయినా ఏ మెథడ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఆర్ ప్రొటెక్టెడ్ వన్. ఓకే, అండ్ నేను ఇక్కడ దాన్ని అసైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఐ కెన్ సే debug.log health అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది కూడా వస్తుంది ప్లే చేస్తే. అండ్ నార్మల్గా ఇది మోనో బిహేవియర్ అయితేనే మనకి క్లాస్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వలేము. ఇక్కడ ఐ మీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగలం ఇక్కడ, లేకపోతే ఇవ్వలేము. ఎందుకు? చూడండి, డెమో ఈజ్ మిస్సింగ్ ద క్లాస్ అట్రిబ్యూట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నేటివ్ క్లాస్. దిస్ ఈజ్ నాట్ ఎ నేటివ్ క్లాస్. బట్ నేను ఇక్కడ మోనో బిహేవియర్ ఇస్తే ఈ క్లాస్లో ప్రాబ్లం రావట్లేదు. ఎందుకు? సి, ఇక్కడ లింక్, చిన్న చైన్ లింక్, సింపుల్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ దిస్ and this is a child of this, which means this demo class is indirectly child of mono behavior. అవును కదా, that is the link. ఓకే, సో ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ ఉండి దాంట్లో 2 చైల్డ్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ సారీ, ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వచ్చిందిగా 10, రైట్. ఇప్పుడు చూడండి, ఇది పేరెంట్, ఇది పేరెంట్. ఓకే, దీంట్లో ఒక చైల్డ్ ఉంది, క్రియేట్ ఎంప్టీ, దిస్ ఈస్ చైల్డ్. ఓకే, నౌ దిస్ చైల్డ్ ఈస్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పేరెంట్. ఓకే, ఇది దీనికి చైల్డ్. దీంట్లో ఇంకోటి ఉంది, చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు ఏంది? ఈ చైల్డ్ దీనికి చైల్డ్, ఈ ఆబ్జెక్ట్ దీనికి చైల్డ్, ఈ ఆబ్జెక్ట్ కూడా దీనికే చైల్డ్. ఎందుకంటే ఇది ఇందులోనే ఉంది. సబ్ చైల్డ్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ స్టిల్ ద చైల్డ్ ఆఫ్ దిస్, రైట్? దట్ ఈస్ ద లింక్ అనమాట. స్క్రిప్ట్స్ కూడా అలాగే. సో దీస్ ఆర్ ద బేసిక్స్. యూ హ్యావ్ అదర్ థింగ్స్ ఇన్హెరిటెన్స్ కాకుండా పాలిమార్ఫిజం ఉంది అని చెప్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఐ ఆల్రెడీ చెప్పాను, వెళ్ళి చూడండి. ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, వన్ క్లాస్ విత్ డిఫరెంట్ నేమ్స్. ఒకటే క్లాస్ ఉంటుంది, వి రైట్ డిఫరెంట్, లైక్ చూపిస్తారండి. పబ్లిక్ డెమో అన్న, ఇట్ హ్యాస్ సంథింగ్ లైక్ int a comma int b, ఇది ఒకటి. అండ్ అగైన్ public demo, same thing with int a comma int b comma float c, something into కూడా రాసుకోవచ్చు. దట్ ఇస్ యువర్ విష్. దిస్ ఈజ్ వాట్ పాలిమార్ఫిజం. నేమ్ ఒకటే, బట్ అందులో ఉన్న పారామీటర్స్ డిఫరెంట్, అది చేసేది డిఫరెంట్ ఉంటుంది అలాగా. ఓకే, దిస్ ఇస్ వాట్ పాలిమార్ఫిజం అండ్ బ్లా బ్లా ఎనీ అదర్ థింగ్స్ దట్ కమ్స్ అండర్ ఊప్స్ అనమాట. అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, గో అండ్ వాచ్. ఓకే, స్ట్రింగ్, ఫంక్షన్, ఇన్హెరిటెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఇంకా ఏమున్నాయి? ఐఎమ్ నాట్ గెటింగ్. ఇంకా బేసిక్స్ ఏమున్నాయి? ఐ మీన్ దీస్ ఆర్ ప్యూర్ బేసిక్స్ అనమాట. ఇంకా ఇంతకంటే బేసిక్స్ ఏముంటావు నాకు తెలిసి. ఓకే, you have arithmetic operators, logical operators, these things I think you can go and check. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా నాకు కామెంట్స్లో చెప్పింది ఏంటిది ఇవేంటిది చెప్పండి అని. సో అవి నేను చెప్పాను. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ వుడ్ బి ఏ స్మాల్ వీడియో. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. రీక్యాప్ దెమ్ అండ్ బ్యాక్ ఉన్న అంటే ఓల్డ్లో ఉన్న బేసిక్స్, లైక్ ఫస్ట్ 10 వీడియోస్, ఫస్ట్ 5 వీడియోస్, లైక్ ఐ థింక్ 10 వీడియోస్, ఫస్ట్ 10 వీడియోస్ చూడండి. బేసిక్స్ మీద ఇంకా గ్రిప్ వస్తుంది. అన్ని బేసిక్స్ ఈ క్లాస్లో చెప్పలేను. అండ్ యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గేమ్ని కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ మోటివేటెడ్ దట్ మచ్ సబ్స్క్రిప్షన్స్ లేకపోతే. అండ్ యా, బాయ్.